27 జూలై 2026. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ద లార్డ్. కనికరము. కీర్తనలు 119, 156. యెహోవా, నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. సామ్స్ 119, 156. గ్రేట్ ఆర్ తై టెండర్ మెర్సీస్, ఓ లార్డ్, క్వికెన్ మీ అకార్డింగ్ టు తై జడ్జిమెంట్స్. మన దీనస్థితిని చూసి మనుషులు అసహ్యించుకొని మనలను చూసి నవ్వేవారు ఎంతోమంది ఉంటారు. కానీ ఆయన మాత్రం, మనల్ని నమ్ముకున్న దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టక మన మీద కనికరం చూపించి మనలో ఉన్న పాపం మొత్తాన్ని కూడా ఆయన రక్తంతో కడిగి ఆయన ప్రేమతో మనలను హక్కున చేర్చుకునే గొప్ప దేవుడు మన దేవుడు మాత్రమే. ఆయన మనల్ని విడిచిపెట్టక ఆయన ప్రేమతో పిలుచుకొని మన యొక్క ప్రతి స్థితిని మార్చే దేవుడు ఆయన మాత్రమే. ఆయన కనికరం ఎంతలా ఉంటుందంటే, మన దీన స్థితిలో ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు, మన కన్నీటిని తుడిచి మనకి సంతోషాన్ని దయచేసే దేవుడు ఆయన మాత్రమే. ఆయన న్యాయ విధులను బట్టి మనం ఇంకనూ సజీవంగా ఉంచుతున్న విధానం బట్టి చూస్తే ఎంతో ఆశ్చర్యమే. మనం ఇలాగ బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృప కానీ ఆయన కనికరం కానీ మన మీద తక్కువ చేయకుండా మనం ఎల్లప్పుడూ సంతోషంగా జీవించేలాగా, ఎల్లప్పుడూ ఆనందంగా బ్రతికేలాగా ఆయన కృప మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. కనుక ఆయన సన్నిధి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండేలాగా ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకునే కృప మనందరికీ కలుగునుగాక. ఈరోజు ప్రార్థనా అంశం. వ్యవసాయం చేస్తున్న రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం, అనుకూల వాతావరణం కలిగి పంట మంచిగా పండేలాగా, మంచిగా ఆర్థికంగా లాభాలు వచ్చేలాగా ఆసక్తి గలవారు ప్రార్థించమనవి. కామెంట్ ఇఫ్ ఎనీ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీసస్ బ్లెస్ యూ. ఆమెన్.